శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీ పాలక కూటమిలో కుమ్ములాట మొదలైంది. కూటమి ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నేతలు నిలదీసినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. కర్నూలు ఆదోని బావాజీపేటలో టీడీపీ బీజేపీ నేతల రసాభాస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పార్థసారథిని టీడీపీ నేతలు నిలదీశారు. నిన్ను ఎవడు గెలిపించాడో చెప్పు అంటూ పార్థసారథిని నిలదీశారు. ఎమ్మెల్యే పార్థసారథి ఎదుట కూటమి నేతలు గొడవకు దిగారు. కూటమి నాయకుల తన్నులాటను చూసి ఎమ్మెల్యే నవ్వుకున్నారు. నువ్వు చెప్పాలి సర్లే మా నువ్వు మా మాట్లాడతాం. మా చిన్న ఉంటాడు, సురేష్ ఉన్నాడు, మా ముగ్గురు మాట్లాడతాం. ఎక్కడో జనసేన ఉన్నాడు, ఈయన ఎవరైనా మాట్లాడక ఏమన్నా ఇంటి సమస్య ఇది అట్లా కాదు. నువ్వు ఉన్నమంటే ఉంటాం, పొమ్మంటే పోతాం. నువ్వు నొక్కుంటూ ఉండొద్దు. తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టే ఉంటాం, పోతే ఏం కుటుంబాలు గలాట్ పెట్టాకి చుట్టాకి రాదా నీ లీడర్లకి ఎవరు గెలిపించింది చెప్పు. నేనే 1800 మెజారిటీ మా వాటర్లో వచ్చా. ఈ రోజు మీ స్టోర్ కోసము నువ్వు గెలిచినప్పుడు కొట్లాడుతున్నాము. ఈ అబద్ధాన్ని చేపిస్తా అవు ఏంటికి మాట్లాడతారంటారా? సోషల్ మీడియాలో రాలేదా? ఇవన్నిటికీ నువ్వే కదా. ఏమన్నా మాకేమన్నా ఇది కావాలని అడిగినామా? మా ప్రజలకి ఏ పని అడిగినాం, నాకు నా సొంతం అడిగినా. ఆ ఎస్ఐని పుంజుకుంటే వాళ్ళకి ఎస్వి ఇచ్చారులే, ఎవరికన్నా అయినా మాకు సంతోషం. మా వాడలో అయ్యా నాకు అన్ని దొరికా 50 నువ్వు నీ లీడర్ బీజేపీ లీడర్కి మా వాడు చెప్పలేదు నీ గురించి. అలా మా వాడ ఇట్లా మా ఇంటి బంధువుల అని చెప్పలే, అందులో ఏమన్నా మా బంధువుల ఉన్నా అని చెప్పలేదా? ఎవరైతే మా బంధువులనే మాట్లాడతాము, అట్లా నువ్వు మాట్లాడకూడదు. అది ఆదోని నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కూటమిలో లుకలుకలు బయటపడ్డటువంటి నియోజకవర్గం ఆదోని. ఆదోని ఎమ్మెల్యే ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడని, ఆదోని ఎమ్మెల్యే మనుషులు ఈ స్థాయిలో ప్రజల్ని పీడిస్తున్నారని రకరకాలైనటువంటి అంశాలు టీడీపీ నేతలు బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ తర్వాత అధిష్టానం పిలిచి మాట్లాడటం, తర్వాత కొన్ని అంశాల్లో సద్దుమణిగినటువంటి సిచ్యువేషన్. కానీ ఎప్పుడుగైనా ఆదోని నియోజకవర్గంలో పార్థసారథి పర్యటనకు వచ్చిన ప్రతిసారి కూడా టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, మీ నాయకులకు మీరు చెప్పలేరా అంటే మా కాలనీ సమస్యలు మేమే చూసుకుంటాం, మీరు వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు, మాకేదైనా పని కావాలని మీ దగ్గరకు వస్తే మీరు ఆ మాత్రం కూడా సహాయం చేయలేరా, మిమ్మల్ని గెలిపించింది ఎవరు అనేటువంటి మాట. ఆదోని నియోజకవర్గంలో బీజేపీ శ్రేణుల కన్నా 75% పైగా టీడీపీ జనసేన శ్రేణులు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం మీకు తెలియదా? కూటమిలో ఉన్నటువంటి గొడవలకు బీజేపీ ఎమ్మెల్యేనే కారణమని కూడా అక్కడ నేతలు నేరుగా పార్థసారథి మొహం మీదనే చెప్తున్నటువంటి వైనం అయితే వెలుగులోకి వచ్చింది. మా ఓట్లతో గెలిచావు అని కూడా టీడీపీ నేతలు పార్థసారథిని నిలదీస్తున్నారు. అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ పార్థసారథి ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నాయకులు ఆ స్థాయిలో ప్రశ్నిస్తూ ఉంటే పార్థసారథి సమాధానం చెప్పలేదు. అదీ కాక వారి నేతలను సముదాయించేటువంటి ప్రయత్నం కానీ, ఈ స్థాయిలో గొడవలకు దిగద్దు అని అక్కడ బీజేపీ నాయకులకు చెప్పడం కానీ, లేకపోతే ఇతరత్ర ఎక్కడ సమన్వయం చేసుకుంటూ వెళ్ళండి, ఇది అధినేతలు చెప్పినటువంటి మాట. కానీ ఆదోని నియోజకవర్గంలో అది మత్సుక్కైనా కనపడినటువంటి సిచ్యువేషన్. ఎవరి దారి వారిదే, ఎవరి తీరు వారిదే అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. మా కాలనీకి సంబంధించినటువంటి సమస్యలు మేము ఇండివిజువల్గా పర్సనల్గా అడగడం లేదు, ప్రజా సమస్యల మీద మేము మిమ్మల్ని కలిసినప్పుడు మీరు మాకు ఎలాంటి సహాయం చేశారు అది ఆ టీడీపీ నేత ప్రశ్నిస్తున్నటువంటి మాట. కానీ పార్థసారథి మాత్రం ఒక చిన్న చిరునవ్వు నవ్వారు తప్ప ఎక్కడ జవాబు చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు వారిస్తున్నప్పటికీ, స్థానిక బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ అక్కడుండే టీడీపీ నేతలు తగ్గేదే లేదు అనేటువంటి రీతిలో నేరుగా పార్థసారథి మొహం పట్టుకొని
అడిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. చూడాలి ఆదోనిలో కూటమిలో కుమ్ములాటలు అనేవి తారాస్థాయిలో ఉన్నాయనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అలాగే టీడీపీ అధిష్టానం జనసేనకు సంబంధించి కూడా పిలిచి మాట్లాడతారా, లేకపోతే ఈ స్థాయిలోనే వర్గ విభేదాలు కొనసాగుతున్నప్పటికీ చూసి చూడనట్టుగా ఉంటారంటే వచ్చే ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్, అంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుందని కూడా చెప్తున్నారు. చూడాలి ఆదోని అదే విధంగా ఉంటుందా లేకపోతే కూటమిలో సఖ్యత నెలకొంటుందా అని. మా వాటర్ లో వచ్చా ఈ రోజు మీ స్టోర్ కోసము నువ్వు గెలిచినప్పుడు మా వాటర్ లో తెచ్చేయాలి. నాకు అన్ని తెలుసా, నాకు అన్ని తెలుసా. 50 నువ్వు నీ బీజేపీ లీడర్కి మా వాటర్ చెప్పు చెప్పలేదు నీ గురించి. అలా మా వాడు అలా ఇట్లా మా ఇంటి బంధువులా అని చెప్పలే. అతనే మన మా బంధువులా ఉన్నా అని చెప్పలేదా? ఎవరు అతను మా బంధువునే మాట్లాడతాము, నువ్వు మాట్లాడకూడదు. అట్లా నువ్వు చెప్పలేదా? ఏమన్నా మా బంధువులు అని చెప్పలేదా? ఎవరు ఎవరు అట్లా చెప్పలేదా? కొడుకు పెళ్ళకి వచ్చిపోయాడు నువ్వు మాట్లాడుతున్నా. మీరు పెద్దగారా ఇప్పుడు మీకు ధైర్యం వచ్చారా? దానికోసం మీది మీదకి వస్తారప్ప. ఎవరి మీదకి వచ్చారా? ఎవరి మీద కానీ వచ్చినట్లే ఇంకా మాట్లాడతారు అతను